నమస్తే. నా పేరు తోట ప్రసాద్. కాపీ మజిలీ కథలకు స్వాగతం. ఈ కాపీ మజిలీ కథలని ఆదరిస్తున్న సినిమా అభిమానులకి, ప్రేక్షకులకి, అలాగే ప్రతి వారం కాపీ మజిలీ కథలు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఎందరెందరో సినిమా ప్రముఖులకి నా ధన్యవాదాలు. కొంతమంది నొచ్చుకుంటున్నారని కూడా నాకు తెలుస్తుంది. మరొక్కసారి మీ అందరికీ స్పష్టం చేయదలుచుకున్నాను. నేను ఏ వ్యక్తిని, వాళ్ళ సృజనాత్మకతని, వారి సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీయడానికో లేక కించపరచడానికో నేను ఈ కాపీ మజిలీ కథలు చెప్పడం లేదు. కేవలం ట్రావెల్ ఆఫ్ ఎన్ ఐడియా, ఒక ఐడియా అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది, ఏ భాషల్లో ఎలా రూపాంతరాలు చెందింది, ఎక్కడ విజయం చెందింది, ఎక్కడ ఎలాంటి మార్పులు జరిగాయి, ఎక్కడ ఫెయిల్ అయింది అని ఒక అకాడమిక్ డిస్కషన్కి, ఒక విశ్లేషణ కోసం ఉపయోగపడాలనే ఈ కాపీ మజిలీ కథలో కార్యక్రమం చేపట్టాను. ఇక ఇప్పుడు ఈ వారం కాపీ మజిలీ కథ విశేషానికి వస్తే చాలా విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి దీని వెనక. అంటే సినిమా అనేది నిజంగానే ఒక చిత్ర పరిశ్రమ ఎటువంటి చిత్ర విచిత్రాలైనా చేస్తుంది. అంటే పిసినారుల్ని దానకర్ణులుగా తెర మీద చూపించగలదు, మంచి వాళ్ళని దుర్మార్గులను ప్రజెంట్ చేయగలదు, అలాగే టెక్నీషియన్స్ని కూడా రకరకాలుగా మార్చగలదు. సినీ మాయ అది. అంటే ఈ సినీ మాయ నుంచి ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు. ఒక రాష్ట్రాన్ని ఏలిన ఇద్దరు ముఖ్యమంత్రులు సైతం ఒక హాలీవుడ్ సినిమా కథ కాపీ కొట్టాల్సిన సిచ్యుయేషన్ తమిళ చిత్ర పరిశ్రమలో ఏర్పడింది. ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒకరు అన్నాదురై అయితే మరొకరు కరుణానిధి గారు. ఇక అలాగే మన తెలుగు సినిమా విషయానికి వస్తే అదే హాలీవుడ్ సినిమా ఏ ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ కథ నుంచి కాపీ కొట్టారో అదే కథ తెలుగులో రూపొందినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నటరత్న ఎన్టీ రామారావు గారు ఆ సినిమాలో హీరో పాత్ర పోషించారు. అలా ముగ్గురు ముఖ్యమంత్రులని ఇన్స్పైర్ చేసిన ఒక హాలీవుడ్ సినిమా విశేషాలు, ఆ హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్లో కావచ్చు, జపనీస్లో కావచ్చు, ఇండియా, హిందీ, బెంగాలీ, తమిళ్, తెలుగు భాషల్లో వచ్చిన సినిమాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇంతకీ ఆ సినిమా తెలుగులో దాగుడు మూతలు. ఎన్టీ రామారావు గారు, బి సరోజాదేవి గారు జంటగా నటించిన ఆ సినిమాకి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. ఆ సినిమాకి కథా సంభాషణ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు. నిజం చెప్పాలంటే అంతవరకు ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో సినిమా జర్నలిస్టుగా ఉన్న ముళ్ళపూడి గారు తొలిసారి రచయితగా మారింది దాగుడు మూతల సినిమాతోనే. కానీ విడుదలైన మొదటి సినిమా రక్త సంబంధం. అది ఎన్టీ రామారావు గారు హీరో, సావిత్రి గారు ప్రధాన పాత్ర పోషించారు. డూండి గారు నిర్మించిన ఆ చిత్రానికి వి మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించారు. రక్త సంబంధం సినిమా విషయం పక్కన పెడితే ఈ దాగుడు మూతలు ఆయన ఎలా కథారచయితగా మారారనే దానికి ఆయన సినిమాలోని ఒక సన్నివేశమే మనం కళ్ళారా చూసి ఉంటాం. బాపు గారు డైరెక్ట్ చేసిన అందాల రావణ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. అలా నాగేశ్వరరావు గారు, లత గారు హీరోయిన్స్గా నటించారు. ముళ్ళపూడి గారు రచయిత. ఆ సినిమాలో నాగేశ్వరరావు గారు ఒక కాలనీలో ఉంటే లత ఒక కారులో వెతుక్కుంటూ వచ్చి అక్కడ కారు ఆపి ఆ కాలనీలో ఉన్న ఆడవాళ్ళందరూ లతను చుట్టుముట్టి ఆ అమ్మాయిని రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత నాగేశ్వరరావు దగ్గర తీసుకెళ్తారు. ఆయన ఒకరోజు ముళ్ళపూడి వెంకటరమణ వెతుక్కుంటూ ఆయన కాలనీకి వచ్చారట. ఆయన కారు ఆపి దగ్గరనే అక్కడ ఉన్న ఇరుగు పొరుగు ఆడవాళ్ళందరూ కూడా ఆయన చుట్టుముట్టారట. ఆయన ఏ పని మీద వచ్చాడో, రమణ గారిని ఎందుకు కలవబోతున్నాడు, ఇలాంటి ముచ్చట్లన్నీ అలా మాట్లాడిన తర్వాత రమణ గారి దగ్గర తీసుకెళ్లారంట. ఈ సంఘటన ఆయన మనసులో అలా చిరస్థాయిగా ఉండిపోయి అందాల రాముల్లో ఒక సన్నివేశంగా మారింది. అలాగా ఆయన ఇన్స్పైర్ చేసి ఒక వెతుక్కుంటూ వచ్చిన తర్వాత డిబి నారాయణ గారు అయితే ఆ ఆఫరే దాగుడు మూతలు. ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకి తెలుగు భాష మీద ఎంత పట్టుందో, తెలుగు సాహిత్యం మీద ఎంత అవగాహన ఉందో, అలాగే ప్రపంచ సాహిత్యం మీద, ప్రపంచ సినిమా మీద అంత అభిమానం, అవగాహన ఉంది. ఆయన హాలీవుడ్ సినిమాలలో తరచూ చూస్తుండేవాళ్ళు. అలా ఆయన చూసిన సినిమాయే మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్. ఆ సినిమా స్ఫూర్తితోనే దాగుడు మూతలు కథ రాశారు. ఇప్పుడు మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ అనే సినిమా విషయానికి వద్దాం. దీనికి సినిమా గురించి చెప్పుకునే ముందు 1930, 1940 ప్రాంతంలో ప్రపంచం ఎలా ఉందనేది ఒక్కసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1930, 1940 రెండో ప్రపంచ యుద్ధ కాలం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, డబ్బులకి, నిత్యావసరాల వస్తువులకి ప్రజలు కటకటలాడిపోతున్న దశ. అలాగే హాలీవుడ్ కూడా అప్పుడే పురుడు పోసుకుంది. 1921లో జార్జ్ సింగర్ సినిమాతో ఒక టాకీ సినిమా ప్రారంభమైంది. ఇక్కడ తెలుగు, తమిళంలో 1931తో తెలుగు టాకీ సినిమా ప్రారంభమైంది.
అంటే సినిమా అనేదే తప్పటడుగులేస్తున్న ఆ రోజుల్లో ఫ్రాంక్ కాప్రా అనే ఒక గ్రేటెస్ట్ డైరెక్టర్, ఆయన తీసిన క్లాసిక్స్ ఎన్నెన్నో. నేను అభిమానించే హాలీవుడ్ దర్శకుల్లో ఆయన అగ్రగణ్యుడు. ఆయన సినిమాలంటే నాకు ఇష్టం. ఆయన స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ఆ సినిమా తీసే విధానం కావచ్చు, అవన్నీ కూడా నాకు చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. ఆయన తీసిన సినిమాలతో ప్రపంచంలో చాలా సినిమాలు వచ్చాయి. మన తెలుగులో వచ్చాయి, భారతీయ భాషల్లో వచ్చాయి. వాటి గురించి మరోసారి సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఫ్రాంక్ కాప్రాగా ఆ 1930, 1940 దశకంలో, అంటే ఒక గ్రేట్ డిప్రెషన్ ఉన్న రోజుల్లో ఆయన ఒక స్టార్ డైరెక్టర్గా వెలిగారు. ఆ దశలో క్లీరెన్స్ బడింగ్టన్ కేలాండ్ అని ఒక అమెరికన్ రైటర్, చాలా పాపులర్ రైటర్ అప్పట్లో. దాదాపు ఒక 200 కథలు, ఒక 60 నవళ్ళు రాశారు, 30-40 సినిమాల స్క్రిప్ట్ సమకూర్చారు. ఆయన 1935లో అమెరికన్ మ్యాగజైన్ అనే ఒక పత్రికలో ఒపేరా హ్యాట్ అని ఒక సీరియల్ రాశారు. ఆ సీరియల్ చాలా పాపులర్ అయింది, సక్సెస్ అయింది. డైరెక్టర్ ఫ్రాంక్ కాప్రా దృష్టిలో ఆ స్క్రిప్ట్ పడింది. ఆ నవల్ని సినిమాగా తీయాలనుకున్నారు. ఆ నవల్ని ఆయన్ని ఆకర్షించిన కథాంశం ఏంటి అంటే, ఒక అమెరికా అంటే న్యూయార్క్, కాలిఫోర్నియా ఇలాంటి మహా నగరాలే కాదు, ఒక మారుమూల ప్రాంతాలు, కంట్రీ విలేజ్ సైడ్ ఉన్న ప్రాంతాల్లో ఉండే ఒక సామాన్యుడి కథ మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్. ఏంటి ఆ కథ అంటే, ఆ హీరో క్యారెక్టర్ డీడ్స్ అనేవాడు ఈ న్యూ ఇయర్కి, క్రిస్మస్కి గ్రీటింగ్ కార్డ్స్ పంపించేటప్పుడు వాటి మీద కవితల రూపంలో చిన్న చిన్న కోట్స్ రాసి వాటి మీద వచ్చే డబ్బులతో బతుకుతూ ఉంటాడు. అటువంటి అతన్ని వెతుక్కుంటే కొంతమంది లాయర్లు వస్తారు. వచ్చి చెప్పేది ఏంటి అంటే, ఒక మల్టీమిలియనర్ చనిపోయాడు, అతని దూర బంధువు చనిపోతూ దాదాపు $20 మిలియన్ ఈ మిస్టర్ డీడ్స్ పేరు మీద రాశాడని చెప్తారు. అతను రియాక్ట్ కాడు. మీరు ఆ సన్నివేశం తప్పకుండా చూడాల్సింది. అతని దారిని అతను తన ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసుకుంటూ ఆ పక్కన ఉన్న ఒక ఆయా దాదీతో ఏం చెప్తుంటాయంటే, అదే వాళ్ళు లంచ్కి ఉంటారు, ఆ రోజు కేక్ అది రెడీ చేయండి, ఆ లేయర్స్ అవి చాలా టేస్టీగా ఉంటాయని మాట్లాడుతూ ఉంటాడు. ఆ వంట ఆవిడ కూడా వీళ్ళు $20 మిలియన్ వచ్చిందానికి షాక్ అవ్వదు, దాని మీద రియాక్షన్ అవ్వదు. సరే వీళ్ళు వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి ఉంటారా లేదా అని అడుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ దృష్టిలో అది $20 మిలియన్ కావచ్చు, $100 మిలియన్ కావచ్చు, $1 కావచ్చు, దానికి విలువ లేదు. అలా మొదటి సన్నివేశంలోని హీరో క్యారెక్టర్ చెప్పిన సినిమా మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్. ఆ తర్వాత ఆ లాయర్ల బలవంతం మీద అతను అక్కడికి వస్తాడు. తప్పనిసరిగా కంపెనీ చైర్మన్ అవుతాడు. అక్కడ అతను కొన్ని చేపట్టే చర్యలు వాళ్ళకి నచ్చవు. అంటే ఒక ఒపేరా అనేది ఒక లాస్లో రన్ అవుతుంటే దాన్ని ప్రాఫిటబుల్గా ఎలా మార్చాలో చెబుతాడు. సో ఒక దశలో అతను ఈ ఆడంబరాల మధ్య ఒక సామాన్యుడు నలిగిపోతుంటాడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియదు. అటువంటి స్థితిలో ఒక హీరోయిన్ రిపోర్టర్ రూపంలో వచ్చి అతను మోసం చేస్తుంది. అతని విశేషాలు తెలుసుకుని పత్రికల్లో, మీడియాలో ప్రచారం చేస్తుంది. ఒక సందర్భంలో మిస్టర్ డీడ్స్ తనకున్న $20 మిలియన్ పేదవాళ్ళకి రాసేస్తాడు. అది నచ్చని లాయర్లు, ఇన్వెస్టర్లు, కంపెనీ వాళ్ళు, ఆ చనిపోయిన బంధువు తాలూకు దూర బంధువులు అతని మీద పిచ్చివాడని ముద్రేస్తారు, జైలుకి పంపిస్తారు, మెంటల్ హాస్పిటల్ పంపిస్తారు. అంటే ఒక డబ్బు దానం చేస్తే పిచ్చివాడని ముద్రేస్తారా? ఒక సామాన్యుడు ఒక ధనిక జీవితంలోకి వస్తే వాడిని మతి భ్రమించినోడు అంటారా? ఇది అతని పోరాటం. దాని నుంచి ఎలా బయటపడతాడు అనేది ఈ సినిమా. ఈ సినిమాలో ఒక ఫార్ములా ఉంది. ఒక సామాన్యుడు ఒక ఆడంబరమైన జీవితంలోకి వస్తే ఎలాగుంటుంది అనేది చెప్పే దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక రిచ్నెస్ ఉంటుంది. ముఖ్యంగా ఇది 1936లో వచ్చిన సినిమా అయినప్పటికీ ఈ సినిమా చూస్తే చాలా ఫాస్ట్ కట్ ఉంటుంది, ఫాస్ట్ టేకింగ్ ఉంటుంది. అంటే ఏది ల్యాగ్ ఉండదు, వేస్ట్ షార్ట్స్ ఉండవు. సినిమా బిగినింగ్లో ఒక రోడ్డు మీద కార్ ట్రావెల్ అయితే టప్ మనకు లోయలో పడింది, కట్ చేస్తే పేపర్ అనిట్స్లో ఫలానా మల్టీమిలియనర్ చచ్చిపోయాడు, ఇప్పుడు దాని గురించి మిస్టర్ డీడ్స్ అనేవాడు వీలునామా ఉంది, ఆ వీలునామా దాని మీద వీళ్ళు బయలుదేరతారు. అంటే టప్ప వితిన్ సెకండ్స్లో కథలోకి వెళ్ళిపోతారు. కథలోకి వెళ్ళడానికి ఎక్కువ కాలక్షేపం ఇచ్చారు. ఈ మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ అనే సినిమాలో గ్యారీ కోపర్ హీరోగా నటించారు. ఆ నవల తీసుకుని ఫ్రాంక్ కాప్రా తన స్క్రీన్ ప్లే రైటర్ రాబిన్ అనే ఆయనతో కలిసి ఈ స్క్రిప్ట్ చేశారు. ఈ సినిమా ఆస్కార్కి నామినేట్ అయ్యింది. ఇప్పటికీ హాలీవుడ్ క్లాసిక్స్లో ఒకటిగా నిలిచింది. ఫ్రాంక్ కాప్రా సినిమాలో బాగా సక్సెస్ అయిన సినిమాల్లో ఇదొకటి. సో 1940 ప్రాంతంలో 1936లో హాలీవుడ్లో రిలీజ్ అయిన సినిమా 1940లో మన ఇండియాలో కూడా ప్రదర్శించబడింది. అంటే అప్పటికి ఇంకా మన దేశం బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలోనే ఉంది. మద్రాసులో బాగా హాలీవుడ్ సినిమాలు ప్రదర్శించబడుతుండేవి. ఆ సినిమాని ఎన్ కృష్ణన్ అనే ఒక కమెడియన్, ఆయన థియేటర్లో బాగా పాపులర్. ఆయన అప్పట్లో తమిళ చార్లీ చాప్లిన్ అని అంటుండేవాళ్ళు. ఆయన ఆ సినిమా చూసి ఆ సినిమా తమిళంలో తీద్దాం అనుకుని, రైట్స్ కొనేది ఏం లేదు, ఆ సినిమా చూసినందుకు టికెట్ కొనుక్కోవడమే కాపీ రైట్స్. సో చూసి
అప్పుడు అన్నాదురై అని ఆయనకి ఇది మొట్టమొదటి సినిమా. ఆయన చూపించి ఈ హాలీవుడ్ సినిమాతో తమిళంలో సినిమాతో ప్రపోజల్ పెట్టారు. ఆ సినిమాయే నల్ల తంబి. కృష్ణని హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రఖ్యాత నటీమణి భానుమతి రామకృష్ణ గారు ఒక హీరోయిన్ కాగా, కృష్ణన్ ప్రియురాలో భార్య మధురం అనేవాడ ఇంకో హీరోయిన్. సో అదే కథ. ఒక సామాన్యుడు, తమిళనాడు ప్రాంతానికి చెందిన ఒక సామాన్యుడు ఒక జమీందారు కుటుంబంలోకి వచ్చాడు వారసుడిగా. అక్కడ తను ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడో, చివరికి అతని మీద పిచ్చివాడని ఎలా ముద్ర వేశారో, దాని నుంచి ఎలా బయటపడ్డాడు. ఇదే బేసిక్ లైన్. అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కృష్ణన్ పంజు అని ఇద్దరు తమిళ జంట దర్శకులు. వాళ్ళిద్దరు తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు. హరనాథ్ గారు, జమున గారు నటించిన లేత మనసు సినిమా డైరెక్ట్ చేసింది కృష్ణ పంజు గారే. సో ఈ నల్లతంబి సినిమాలో ఆ హీరో నిర్మాత కృష్ణన్ చేసిన ఒక చిలిపి పని ఏంటంటే, చిలిపి పని కాదు, అత్యుత్సాహంతో ఆయన చేసిన పని ఏంటంటే, నిజానికి మెయిన్ హీరోయిన్ భానుమతి రామకృష్ణ గారు అయితే తన ప్రియురాలు మధురం పాత్ర పెంచాలని స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేశారు. ఆ మార్పులు చేర్పులు అన్నాదురై గారికి నచ్చలేదు. ఆ తర్వాత ఆయన కృష్ణ గారితో పనిచేసిన దాఖలాలు లేవు. తర్వాత కాలక్రమేపీ అన్నాదురై తమిళనాడు రాజకీయ రంగంలో ఒక మహానేతగా ఎదిగారు. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తమిళనాడు రాజకీయాలను శాసించారు. తమిళనాడు రాజకీయాల మలుపు తిప్పారు. ఇది ఒక ముఖ్యమంత్రి ఒక హాలీవుడ్ సినిమా నుంచి రాసిన కథ. ఈ 1940లో వచ్చిన తర్వాత 1960లో బెంగాలీలో ఉత్తమ్ కుమార్ అని, బెంగాలీలో అప్పటి సూపర్ స్టార్, అంటే ఇక్కడ మన రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అక్కడ రాజ్కుమార్ గారు, శివాజీ గణేషన్, ఎంజీఆర్ గారు, ప్రేమ్ నజీర్ గారు ఎలాంటి స్టార్సో, బెంగాలీలో ఉత్తమ్ కుమార్ గారు అంటే గొప్ప స్టార్. ఆయన సౌమిత్రి చటర్జీ నటించిన ఒక సినిమా రాజా సజా. అది ఇన్స్పిరేషన్ మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్. ఆ సినిమా ఇన్స్పిరేషన్తోనే బెంగాలీలో సినిమా తీశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక్కడ మన తెలుగులో ముళ్ళపూడి వెంకటరమణ గారు అదే కథ స్ఫూర్తితో దాగుడుమూతల సినిమా కథ రాశారు. అయితే దాగుడుమూతల సినిమా కథలో ముళ్ళపూడి గారు చేసిన మార్పులు చేర్పులు ఏంటంటే, మిగిలిన సినిమాలన్నింటిలో కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ఒక నగరానికి వచ్చిన ఒక సామాన్యుడి కథ చెబితే, ఇక్కడ కథ మొత్తం ఒకే ఊరిలో జరుగుతుంటుంది. ఒక ఊరిలో ఎన్టీఆర్ గారు కాకా హోటల్ నడుపుతూ ఉంటారు. ఆ సమీపంలోనే గుమ్మడి గారు ఉంటారు. ఒకరోజు ఒక హోటల్కి కూడా వస్తారు. చివరి గుమ్మడి గారి వారసుడే ఎన్టీఆర్ అని తెలుస్తుంది. తర్వాత ఆయన అక్కడికి వెళ్తాడు. అనుకోకుండా అందలం ఎక్కాడంటారు. అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న బంధువులందరూ కూడా గుమ్మడి ఎప్పుడు చచ్చిపోతానని ఎదురు చూస్తూ ఉంటారు. సూర్యకాంతం గారు, రమణారెడ్డి గారు, పద్మనాభం గారు, శారద గారు, రావికొండలరావు గారు, వీళ్ళందరూ. అటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఇలాగా సడన్గా వారసుడయ్యేటప్పటికి వాళ్ళు తట్టుకోలేక చివరికి అతని మీద పిచ్చివాడనే ముద్రేస్తారు. ఇదంతా మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయింది. అయితే ఇందాక చెప్పిన ఈ క్యారెక్టర్స్ అన్నీ క్రియేట్ చేసింది ముళ్ళపూడి వెంకటరమణ గారు. అలా బి సరోజాదేవి గారితో ఉన్న లవ్ ట్రాక్ కావచ్చు, అవన్నీ కూడా ముళ్ళపూడి గారి క్రియేషన్. ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్. ఇంకా చెప్పాలంటే సాంగ్స్ అన్నీ కూడా ఇప్పటికీ చాలా సూపర్ హిట్స్. ఇప్పటికీ మనం వింటూ ఉంటాం. ఆ తర్వాత 1964లో దాగుడుమూతలు వస్తే, మళ్ళీ 1966 ప్రాంతంలో తమిళంలో ఈ సినిమాని మళ్ళీ తీశారు. ఈసారి ఆ సినిమాకి పనిచేసిన వ్యక్తి ఎవరంటే, అప్పటి ప్రముఖ రచయిత, తర్వాత కాలక్రమేణా తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్వర్గీయ కరుణానిధి గారు. ఇక్కడ ఒకే హాలీవుడ్ కథని ఇద్దరు ముఖ్యమంత్రులు ఇన్స్పైర్ అవ్వడానికి ఇది ఇంకొక నిదర్శనం. ఆ సినిమా పేరు అవన్ పితాన్ ఎస్ఎస్ రాజేంద్రన్, ఎవరో టిఎస్ విజయలక్ష్మి, వీళ్ళందరూ నటించారు. ఈ సినిమాని నీలకంఠ నాయన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా కరుణానిధి గారు స్క్రీన్ ప్లే రాశారు. అంటే హాలీవుడ్ సినిమా తీసుకుని కొంత దాగుడుమూతలు కైండ్ ఆఫ్ ఆ స్క్రీన్ ప్లే యాడ్ చేసుకుని ఈ సినిమా తీశారు. ఈ సినిమా కూడా తమిళంలో మంచి హిట్ అయింది. హిట్ అయిన తర్వాత తెలుగులో దాగుడుమూతలు డైరెక్ట్ చేసిన ఆదుర్తి సుబ్బారావు గారు, హిందీలో 1973లో ధర్మేంద్ర, సైరా భాను హీరోయిన్స్గా జ్వారా బటానో సినిమా తీశారు. అది దాగుడుమూతలకు అఫీషియల్ రీమేక్. ఆ సినిమా ఓకే అనిపించుకుంది. అక్కడ తమిళంలో కరుణానిధి గారు, అన్నాదురై గారు ఆ స్క్రీన్ ప్లే రైటర్స్ అయితే, ఇక్కడ తెలుగు దాగుడుమూతలకి ఎన్టీ రామారావు గారు, ఆంధ్రప్రదేశ్ ఒకనాటి ముఖ్యమంత్రి, ఆయన హీరోగా చేయడం ఇంకో విశేషం. అలా ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే హాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్లో కనెక్ట్ కావడం చాలా విచిత్రం. తర్వాత మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ అనే సినిమా అప్పట్లో ఒక రేడియో నాటిక్గా 1936లో రిలీజ్ అయితే 1937లో ఒక రేడియోలో ప్రసారం చేశారు. ప్రసారం చేసినప్పుడు ఆ స్క్రిప్ట్కి వాయిస్లు ఇచ్చింది ఈ సినిమాలు నటించిన వాళ్ళే కావడం ఒక విశేషం. ఆ తర్వాత జపనీస్ మాంగా కామిక్స్లో కూడా మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ అనేది కాన్సెప్ట్ వాడారు. 2002లో అడామ్ శాండ్లర్ నటించిన మిస్టర్ డీడ్స్ అనే సినిమా ఈ మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిందే. చాలా అప్డేటెడ్గా, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అందులో కూడా ఒక కామన్ మ్యాన్ ఎలా మల్టీమిలియనర్ అయిపోతే అతని జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, దాన్ని ఎలా ఫేస్ చేస్తాడు,
దాని నుంచి ఎలా బయటపడతా అన్నది చాలా ఎంటర్టైనింగ్గా తీశారు. సో ఎప్పుడూ కూడా ఒక పేదవాడు హఠాత్తుగా కోటీశ్వరుడు అయిపోతే అనేది ఒక అద్భుతం, అందరూ ఊహించే కలలుగానే ఒక మ్యాజిక్. అలాంటి మాయ జీవితం జరిగితే ఎలా తలకిందులు అవుతుంది అనేది ఎప్పుడూ ఆడియన్స్కి నచ్చే పాయింట్. సో అలాంటి పాయింట్ ఇప్పటికి ఎవర్ గ్రీన్. తర్వాత రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన బాబు సినిమా, శోభన్ బాబు గారు వాణిశ్రీ నటించారు. అందులో కూడా శోభన్ బాబు గారు గుమ్మడి గారు మనవడు, ఒక జమీందారు మనవడు, మిస్ అయిపోయి ఒక టైలర్గా పనిచేస్తూ ఉంటాడు. తర్వాత తెలిసి తాతగారి దగ్గరికి వచ్చాక ఆ ఆస్తికి వారసుడిగా అతని జీవితం ఎలా సాగుతుందనే సినిమా. ఆ కథ రాసింది కేఎస్ ప్రకాశ్రావు గారు. ఆయన ఏ ఇన్స్పిరేషన్తో రాశారో తెలియదు కానీ వాటిలో బేసిక్ లైన్ మాత్రం ఒక సామాన్యుడు ఎక్కడో పెరిగి ఒక ఆస్తికి వారసుడు అనేది ఒక కామన్ ఫార్ములా. దానికి మూలం ఫ్రాంక్ కాప్రా మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ అనేది. తర్వాత మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ తర్వాత ఆయన దాన్ని సీక్వెల్ చేయాలనుకున్నారు, చేయలేకపోయారు. బట్ మిస్టర్ స్మిత్ గోస్ టు వాషింగ్టన్ అనే సినిమా ఫ్రాంక్ కాప్రా చేశాడు, అదొక క్లాసిక్. దాని గురించి ఇంకొక సందర్భంలో తప్పకుండా చెప్పుకుందాం. సో 1935లో క్లియరెన్స్ బండ్లెన్ కెండాల్ అనే ఒక రైటర్ రాసిన ఒక కాన్సెప్ట్ ఫ్రాంక్ కాప్రా సినిమాగా మారి తెలుగులో ముళ్ళపూడి వెంకటరమణ గారు, అన్నాదురై గారు, కరుణానిధి గారు ఇలాంటి హేమాహేమైన రచయితలందరినీ ఇన్స్పైర్ చేసి తెలుగు, తమిళ, బెంగాలీ, హిందీల్లో ఒక అద్భుతమైన క్లాసిక్స్ని అందించింది. సో ఆ సినిమా మీకు, ఈ సినిమాలన్నీ మీకు అందుబాటులో దొరుకుతాయి. మీకు వీలైనప్పుడు తప్పకుండా చూడండి. ఈ కాపీ మజిలీ కథల్లో మళ్ళీ మరో కథతో మరో సినిమాతో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. మీ తోట ప్రసాద్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment Channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.